ఏంటంటే ఇంత భయంకరమైన ఈ సిచ్యువేషన్‌లో ఈ తెలంగాణ పునర్నిర్మాణం అన్నదానికి కేసీఆర్ 10 ఏళ్ల విధ్వంసానికి పునర్నిర్మాణం అన్నదానికి ఎక్కడ పొంతన ఉన్నది? ఎంత మాత్రం లేదు. దీనికి దానికి అసలు సంబంధమే లేకుండా ఉన్నది. ఎంత మాత్రం లేదు. విధ్వంసం నుంచి పునర్నిర్మాణం ఏ రకంగా చేస్తారు మీరు? ఇప్పుడు బొంతు రామన్ను, దానం నాగేందర్లను పెట్టుకొని, రంజిత్ రెడ్డిలను, మహేందర్ రెడ్డిలను పెట్టుకొని మీరు ఏ రకంగా పునర్నిర్మాణం చేస్తారు? ఈవెన్ టీఎస్పీఎస్సీ విషయం లోపల కూడా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి చైర్మన్ గా వెళ్ళేసేసి ఏ రకంగా ఆయన నిరుద్యోగులకు ఒక నమ్మకాన్ని ఇస్తారు? ఈ రోజు ఆ నిరుద్యోగులకు నమ్మకం ఇచ్చే పరిస్థితి ఉంటే అక్కడ ప్రక్షాళన చేసినామంటే ఏం ప్రక్షాళన చేశారనేది ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంటుంది కదా. ఆ ప్రక్షాళన విషయం లోపల ఏది మాట్లాడలేదు. ఈ రోజు వ్యవసాయ శాఖ మంత్రి ఈ రోజు ప్రజలకు సంబంధించి ఈ కరువు పరిస్థితులు ఉన్నప్పుడు ప్రజల్లోకి వెళ్ళగలగాలి, రైతుల దగ్గరికి వెళ్ళగలగాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్న కాంగ్రెస్ నాయకులందరూ కూడా ప్రజల్లోకి వెళ్ళాలి. అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా 2004 తర్వాత కూడా కరువు పరిస్థితులు వచ్చినప్పుడు ఎండాకాలం లోపల మొత్తం వాటర్ కూడా స్కేర్సిటీ ఉన్న పరిస్థితి లోపల ప్రజల్లోకి పంపించేసి ఎమ్మెల్యేలు అందరూ భయపడే పరిస్థితి వస్తే కూడా చెప్పాడు అన్నట్టు. వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడే వాళ్ళ దగ్గరలో ఉండాలి, వాళ్ళకి అందుబాటులో ఉండాలి మనం అని చెప్పి ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి ఎమ్మెల్యేలను ప్రజల్లోకి పంపించారు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు వాళ్ళ మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా ఈ లోక్సభ ఎన్నికల రాజకీయం చేసుకుంటూ ప్రజలను గాలికి వదిలేసేస్తే రేపు ఓట్లేసే వాళ్ళు ఎవరు? ఓట్లేసే దగ్గర పరిస్థితి ఏ రకంగా ఉండే అవకాశం ఉంటుంది? ఈరోజు బీజేపీకి వ్యతిరేకంగా బీజేపీ పాలనను బేరీ చేసుకుంటారా, లేదంటే రేవంత్ రెడ్డి పాలనను బేరీ చేసుకుని ముందుకెళ్తారా అనేది ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలు కష్టాల్లో ఉన్నారు, వాళ్ళకి రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో ఇవ్వట్లేదు, రైతు భరోసా పూర్తి స్థాయిలో అందలేదు. అందడానికి వాళ్ళకు వివరణ ఇచ్చుకొని ప్రజల్లోకి వెళ్ళగలగాలి, వాళ్ళకి నచ్చ చెప్పుకోగలగాలి. ఆ పరిస్థితి లేకుండా కేవలం రేవంత్ రెడ్డి చరిష్మా ఒకటే పనిచేస్తుంది, రేవంత్ రెడ్డి పేరు మీద మేము వర్కౌట్ అవుతాం, రేవంత్ రెడ్డి ఎత్తుగడలతో మేము లోక్సభ ఎన్నికల లోపల గెలుస్తామని అనుకుంటున్నారు. కాకపోతే పరిస్థితి అంత ఈజీగా అయితే లేదు. క్షేత్రస్థాయి లోపల బీజేపీ కూడా కాసుకొని కూర్చున్న పరిస్థితి లోపల రేవంత్ రెడ్డి ఏదైతే ఆట మొదలెడుతున్నాడో, గేట్లు తెరిచామని ఆట మొదలెడుతున్నారో, రేపు బీజేపీ కూడా గేట్లు తెరిచే ఆట మొదలెట్టింది అనుకో, ఎవరుండే అవకాశం ఉంటుంది? రేపు లోక్సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీకి స్థిరమైన స్థానాలు రాకపోతే ఏం జరిగే అవకాశం ఉంటుంది? ఇప్పుడు మీ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కూడా ఒక మంత్రికి సంబంధించి దాదాపు ఎన్నికల ముందే, కాంగ్రెస్ లో ఉన్నప్పటికీ కూడా ఎన్నికల ముందే దాదాపు 12,000 కోట్లకు సంబంధించిన ఒక డీల్లో బీజేపీ వాళ్ళు హెల్ప్ చేశారు. వాళ్ళందరూ కూడా అది అండర్స్టాండింగ్ తో ఉన్నారు, అవకాశం గురించి చూస్తుంటారు. మీరు ఏ రకంగా అయితే అవకాశవాదమైన రాజకీయాలకు తీసుకెళ్తుర్రో, ప్రజలకు జవాబుదారీగా ఉండే రాజకీయం కాకుండా అవకాశవాద రాజకీయాల వైపు వెళ్తుంటే ఖచ్చితంగా దానికి మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆలోచించాల్సింది ఏంటంటే ప్రజలకు దగ్గరగా ఉంటేనే నాయకుడిగా నిలబడే పరిస్థితి ఉంటుంది. 95 లోపల ఎన్టీ రామారావును గద్దె దించిన తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన సందర్భం లోపల సేమ్ ఆర్థిక పరిస్థితులు బాగలేవు, అయినా కూడా ప్రజల్లో ఉండాలని ఆ రోజు చంద్రబాబు జన్మభూమి శ్రమదానం ఇట్లని అంటే పైసలు లేవు అనే విషయాన్ని బయటికి రానియకుండా ప్రజల్లోకి వెళ్ళిపోయాడు. ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజలకు యాక్సెసిబిలిటీ అనేది ఉండాలి. ఈరోజు రేవంత్ రెడ్డి ప్రజలకు ఏమాత్రం యాక్సెసిబిలిటీతో ఉన్నారు అనేది ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరో కొంతమందిని తీసుకొని వచ్చేసేసి వాళ్ళతో కలిసి, లేదంటే ఒక యూనియన్ ఆఫీస్ లోపల మీడియా ఏర్పాటు చేయించేసినంత మాత్రాన ప్రజలకు అందుబాటులో ఉన్నట్టు కాదు, ప్రజల్లోకి వెళ్ళగలగాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే కేసీఆర్ కు రేవంత్ రెడ్డికి తేడా ఏం చూడాలి? ప్రజలు మీరు సెక్రటరియట్లోనే ఉంటారు, మీరు మీ ఇంట్లోనే ఉంటారు, కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉంటారు, మీరేమో మీ జూబ్లీహిల్స్ ఇంట్లో ఉంటారు. ప్రజల్లోకి ఎవరు వెళ్ళాలి? ప్రజల దగ్గరికి ఎవరు వెళ్ళాలి? ఒక సభ పెట్టినంత మాత్రాన అది నీకు ప్రజల్లోకి వెళ్ళినట్టు కాదు కదా. నీ మంత్రులు అది ప్రజల్లోకి వెళ్ళగలగాలి, ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్ళగలగాలి. లోక్సభ ఎన్నికల గురించి ఆలోచించుకుంటూ కూర్చుంటే ప్రజా సమస్యల విషయంలో మీకున్న ఇన్ఫర్మేషన్ అంటే ఇప్పుడు అంచనా ప్రకారం ఎవరు ఎన్ని స్థానాలు గెలిచే అవకాశం ఉందని అనుకుంటున్నారు? ఎవరికి ఉండే అవకాశం ఉంది? అడ్వాంటేజ్ ఖచ్చితంగా కాంగ్రెస్ బీజేపీలకే ఉంటుంది. ఓకే, వీళ్ళిద్దరి మధ్యలో అంటే బీఆర్ఎస్ కు ఏమాత్రం అవకాశాలు ఉండే పరిస్థితి లేదు, ఏమాత్రం అవకాశం ఉండే పరిస్థితి లేదు. ఈవెన్ అంటే నేను అంచనా వేస్తున్నంత వరకు ఒకవేళ బీఆర్ఎస్ అనేది రాజకీయంగా ఆలోచించేసేస్తే బీఆర్ఎస్ లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఆకర్షించిన లోపల రేవంత్ రెడ్డిని డైల్యూట్ చేయాలి, రేవంత్ రెడ్డిని వీక్ చేయాలని అనుకుంటే బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ అంతా కూడా బీజేపీ వైపు షిఫ్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ బీఆర్ఎస్ బీజేపీ వైపు తన ఓటు బ్యాంకును షిఫ్ట్ చేసినట్లయితే, ఒకవేళ అది డబుల్ డిజిట్ లోకి బీజేపీ వచ్చేస్తే రేవంత్ రెడ్డి పరిస్థితి చాలా ఇబ్బందికరంగా మారే ప్రమాదం ఉంటుంది. కాబట్టి బీఆర్ఎస్ తాము ఎలాగో గెలవలేని సిచ్యుయేషన్ ఉంది కాబట్టి
అటు బీజేపీని ఓన్ చేసుకోవడానికి ట్రై చేస్తారు తప్ప కాంగ్రెస్ ను ఓన్ చేసుకోరు. ఓకే. బీజేపీతో సఖ్యతతో ఉండడానికి వెళ్లే అవకాశం ఉంటుంది. చంద్రబాబు నాయుడు అందు గురించి ఏపీ లోపల తను బీజేపీతో దెబ్బతిన్న తర్వాత ఇమ్మీడియట్ గా బీజేపీతో సఖ్యతకు వెళ్ళడం జరిగింది. ఇదే అది కేసీఆర్ దగ్గరకు వచ్చేసరికి బీజేపీతో సఖ్యత విషయం లోపల కొంచెం అదే మీనమేషాలు లెక్కిస్తూ ఆయన అక్కడ ఆగిపోయినట్టుగా కనబడుతూ వస్తుంది. ఈ రోజు బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ అనేది ఇటు బీజేపీ వైపు షిఫ్ట్ అయ్యే పరిస్థితి వచ్చేసేస్తే రేవంత్ రెడ్డికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. బీజేపీ ఒకవేళ డబుల్ డిజిట్ వైపు వెళ్ళింది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా రాబోయే రోజుల లోపల ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చాలా ఇబ్బందులు మొదలయ్యే అవకాశం ఉంటుంది. బీఆర్ఎస్ కు సంబంధించిన వాళ్ళందరికీ కూడా మొదటి శత్రువు రేవంత్ రెడ్డి అవుతారు తప్ప బీజేపీ ఎంత మాత్రం కాదు. కాబట్టి బీజేపీ వైపు బీజేపీ కాంగ్రెస్ మధ్యలో వచ్చినా కూడా ఇద్దరు కూడా డబుల్ డిజిట్ ఎవరు టచ్ చేసే అవకాశం లేదు. కాకపోతే బీఆర్ఎస్ ఒకవేళ పర్ఫెక్ట్ గా వర్కౌట్ చేసుకొని వెళ్ళినట్లయితే బీజేపీ డబుల్ డిజిట్ కి వచ్చే అవకాశం ఉంటుంది. బీజేపీ డబుల్ డిజిట్ కి వస్తే రేవంత్ రెడ్డికి ఇబ్బంది అవుతుంది. ఈవెన్ ఇప్పటికీ కూడా ఏఐసిసి కేంద్ర నాయకత్వం కూడా వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు కాంగ్రెస్ హైకమాండ్ అంటే బీఆర్ఎస్ బలంగా ఉండేసేసి ఒక 15 నుంచి 20% ఓటు బ్యాంకును చీల్చే పరిస్థితిలోనే బీఆర్ఎస్ ను ఉంచాలి. బీఆర్ఎస్ ను ఇప్పుడే చీల్చొద్దు అని చెప్పి ఏదైతే కాంగ్రెస్ హైకమాండ్ అడుగుతూ వస్తుందో చెప్తూ వస్తుందో అదే ఉద్దేశంతో ఉందన్నట్టు. ఏంటంటే 20% బీఆర్ఎస్ ఓటు బ్యాంకు చీల్చుకోగలిగితే కాంగ్రెస్ పార్టీ 40+ ఓటు బ్యాంక్తో డబుల్ డిజిట్ లో ఎంపీ స్థానాలు గెలిచే అవకాశం ఉంటుంది. 30+ లోపల బీజేపీ ఒక 6 to 7 అట్లా బీజేపీ కొట్టే అవకాశం ఉంటుంది. డబుల్ డిజిట్ లోకి కాంగ్రెస్ రావాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ 20% లో ఉండాలని కాంగ్రెస్ హైకమాండ్ చెప్తూ వస్తుంటే అది రేవంత్ రెడ్డి దాన్ని మార్చేసేసుకొని అంటే బీఆర్ఎస్ లేకుండా పోతే అదంతా కూడా మనకే టర్న్ అవుతుంది అనే ఆలోచనతో ఉన్నారు. కానీ మేజర్ గా మైనారిటీ ఓట్ బ్యాంక్ అంతా మనకే షిఫ్ట్ అవుదని ఒక ఇదిలో ఉన్నట్టున్నారు వాళ్ళు. మైనారిటీ ఓట్ బ్యాంక్ ఒకటే ఫ్యాక్టర్ కాదు కదా. మైనారిటీ ఓట్ బ్యాంక్ ఒకటే ఫ్యాక్టర్ కాదు. మొత్తం బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ అనేది అవునన్నా కాదన్నా గతంలో చూసుకుంటే 40 to 50% వరకు కూడా బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ అది ఉన్నది. మొత్తం డైల్యూట్ వచ్చింది ఈ అసెంబ్లీ ఎన్నికల తర్వాత చూసుకున్నట్లయితే. ఇప్పుడు ఈ లోక్సభ ఎన్నికల లోపల బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ అనేది బలంగా ఒక 20% దాకా రాకుండా దాన్ని మొత్తం పేలికలు చేసేస్తే అది రేవంత్ రెడ్డికి ఇబ్బందికరంగా మారే పరిస్థితి ఉంటుంది. కాంగ్రెస్కే ఇబ్బందికరంగా మారే పరిస్థితి ఉంటుంది.